మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా ఎట్టగలగైతే తెర మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అయితే సందడి చేసుకున్నారు. పక్క పండగ వాతావరణంలో భారీ ఎత్తున అయితే థియేటర్ల వద్ద అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ పెద్ద సినిమా ఎన్నాళ్ళ నుంచో కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. రై రై రారా అంటూ కూడా వచ్చినటువంటి సాంగ్ మనం ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. అభిమానులు అయితే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు భారీ ఎత్తున అయితే సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు థియేటర్ల ముందు ఇప్పుడంతా కూడా భారీ పెద్ద కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. బుచ్చిబాబు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పెద్ద పాలాభిషేకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీలు కూడా నిర్వహించారు. అలాగే మొత్తం పిఠాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, జగ్గంపేట అన్ని ప్రాంతాలలో, రాజమండ్రి, అమలాపురంలో మొత్తం అభిమానులు అయితే మెగా అభిమానులు అయితే ఈరోజు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు రికార్డులు బద్దలు కొడుతుందంటూ కూడా ఈ యొక్క థియేటర్ల వద్దకైతే పెద్ద సినిమా ఒక మొత్తం ఒక ట్రెండ్ సృష్టిస్తుందని కూడా ఇప్పటికే రై రై రారా అంటూ సాంగ్ తన క్రికెట్ నేపథ్యంలో, అలాగే ఒక పల్లెటూరు వాతావరణంలో, అలాగే ఈ గేమ్ మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఒక పక్కన అతను గెటప్ ఏదైతే రామ్ చరణ్ గెటప్లో ఆంజనేయుని గద పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే మొత్తం ఒక షేక్ చేస్తాయి. అలాగే రై రై పాటలు మొత్తం అందరూ కూడా అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం అభిమానులు మొత్తం ఒక్కొక్కరు కూడా చూడొచ్చు మొత్తం అభిమానులు అయితే ఇక్కడ మొత్తం జై చరణ్ అంటూ కూడా ప్రత్యేకంగా టీషర్ట్లతో తమ్ముళ్ళు టీషర్ట్లతో ఇక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు. టీషర్ట్లు పెట్టున్నారు. రామ్ చరణ్ పెద్ద సినిమా టీషర్ట్లతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిన పెద్ద సినిమా రికార్డులు తిరగరాస్తుంది. దాంట్లో ఎటువంటి తిరగలేదు. మా రికార్డులు రారాజు. రామ్ చరణ్ అంటే రికార్డులు అంటే రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా ఎంతో క్రమశిక్షణగా మా వాడు తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ రోజు విడుదలయ్యే పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా విడుదలవుతుంది. మేము దోలా తీర్చి దూపం వేసే రోజు ఇది. చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు, చిత్రం యూనిట్కి, అలాగే యాజమాన్యానికి అందరికీ, జగ్గంపేట అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ర్యాలీ అయితే మాత్రం సుమారుగా 200-300 బైకులతో చాలా గట్టిగా ర్యాలీ జరిగింది. ర్యాలీతో పాటు తీర్మానం పెట్టడం జరిగింది, డీజే పెట్టడం జరిగింది. మా కుర్రోళ్ళు కూడా చాలా క్రమశిక్షణగా, రామ్ చరణ్ గారు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అలాగే క్రమశిక్షణగా మేము ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఆయన మాకు స్ఫూర్తి. ఆయన ఏదైతే విధంగా క్రమశిక్షణగా ఉంటారో మా కుర్రోళ్ళందరూ కూడా అదే క్రమశిక్షణతో పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి మళ్ళీ చరిత్ర తిరగరాస్తాం. రికార్డులకి మా ఓడే రారాజు కాబట్టి ప్రతి ఒక్క రికార్డు కూడా మళ్ళీ కొత్తగా తిరగరాయాలంటే మా వాళ్ళే అవుతుంది. జై చరణ్. సినిమా సూపర్ ఉంటుంది. పెద్ద సినిమా సూపర్ అండి. చరణ్ బాబు మగధీరలో ఎలా అయితే ఇట్టు కొట్టాడో, రంగస్థలంలో అయితే ఎలా ఇట్టు కొట్టాడో పెద్ద సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అభిమానులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్న బుచ్చిబాబు గారు చాలా థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఎలా ఉండబోతుంది సినిమా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం? మీరు సినిమా కోసం ఇట్లా లిటరల్లీ వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్. 4th ఇండస్ట్రీ చరణ్ బాబుకి అయితే కంపల్సరీ ఇది మరొక బ్లాక్ బస్టర్, తిరిగిలేని మూవీ అవుతుందని కూడా అందరికీ గర్వంగా చెప్తాను. జై చరణ్, జై చరణ్, జై చరణ్. మళ్ళీ అయితే ఒక పండుగ చేసుకుంటున్నటువంటి ఇక్కడంతా కూడా పండగ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దొల్లకొడి దోపేసేస్తాం. రామ్ చరణ్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన కోసం ఎంతనే వెళ్తాం, ఎంత దూరమనే వెళ్తాం, చచ్చిపోవడానికి సిద్ధమవుతాం. అది జై చరణ్. జై చరణ్. నటన పరంగా ఎలా ఉంటుంది? నటన పరంగా అయితే రామ్ చరణ్ గారు నటించినట్టు ఎవరు కూడా నటించలేరు. అతనికి ఉన్న డెడికేషన్ ఏ హీరోకి లేదు. అతను మా గురించి రక్తం చిందించచ్చు. మేము అతని గురించి ప్యానాలు ఇస్తాం. మొత్తం అభిమానులు అయితే చూడొచ్చు. ఇక్కడ పండగ అప్పుడే మొదలైపోయింది. సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడ సంబరాలు జై చరణ్ అంటూ కూడా సందడి చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది సందడి?
సినిమా సూపర్ అండి, బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా చూసుకోకలేదు, 100% పక్కా. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఒక పక్కన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ ఏఆర్ రెహమాన్ ఇవన్నీ కూడా వీళ్ళ కాంబినేషన్లోకి వచ్చిన సినిమా అది ఫెయిల్యూర్ లేదండి. సినిమా చాలా బాగుంటుందని అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నామండి. అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టికెట్లు బుక్ అయిపోయాయి, ఇప్పటికే 500 టికెట్లు బుక్ అయిపోయా. మొత్తం 2 థియేటర్లు పెట్టాం, 2 థియేటర్లు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ థియేటర్ కూడా మిమ్మల్ని ఈ ప్రేక్షకుల ఒత్తిడి ఎక్కువ అయిపోవడంలో 3వ థియేటర్ పెట్టవలసి వచ్చిందండి. 3 థియేటర్ కూడా హౌస్ఫుల్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఇక్కడ త్రిపుల్ ఒక టీ షర్ట్ తో కూడా వచ్చాడు తమ్ముడు. చెప్పండి ఎలా ఉండబోతుందంటే ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించబోతుంది. మామూలుగా ఉంటుంది సినిమా, గుర్తుపెట్టుకోండి. పెద్ది మామూలుగా ఉండదు, తిరగ రాసేస్తుంది సినిమా. పుష్ప ఏ దంగలు ఏది మిగలదు. ఈ రేపు చూతురికండి కలెక్షన్ ఎలా ఉంటుందో. జై చరణ్, జై చరణ్. అంతా కాదు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ బాబు కల్టి చూస్తారు. ఒక్కొక్కరు చెబుతున్నా, రాసి పెట్టుకోండి. జై చరణ్, ఫోర్త్ ఇండస్ట్రీ లోడింగ్. జై పెద్ద, జై బుచ్చిబాబు, ఫోర్త్ ఇండస్ట్రీ. కలెక్షన్ తగ్గించేస్తున్నారు. ఎందుకు తగ్గించేస్తున్నారు ఏం లేదు. అది నటన ఎలా ఉండబోతుంది అభిమానులు అయితే? మా దేవుడు బాబులకే బాబు. ఇండస్ట్రీ బాక్స్ అవి బద్దలైపోతాయి. ప్రధానంగా వీళ్ళంతా కూడా అందరూ చందర్ చేస్తున్నారు. చెప్పండి ఎలా ఉండబోతున్నారు ఇవాళ ర్యాలీ ఎలా నిర్వహించారు? కుర్రపాడు బాక్స్ అవి బద్దలైపోతాయి. అభిమానులు అయితే మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా సందడి చేస్తున్నారు. థియేటర్ల మొత్తం పెద్ద సినిమాకి సంబంధించి మొత్తం అందరూ కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సినిమా సూపర్ డూపర్ హిట్. అలాగే ఆయన నటన కావచ్చు, పెద్ద పక్కన బుచ్చిబాబు డైరెక్షన్, అలాగే రామ్ చరణ్ నటనకి, అలాగే ఇప్పుడు ఏదైతే ఏఆర్ రెహమాన్ సంగీతం చూడడంతో రికార్డులు బద్దలు కొట్టబోతుందంటే కూడా ఇప్పటికే ప్రతి థియేటర్ వద్ద కాకినాడ వద్ద సందడి చేస్తున్నారు. అలాగే జగ్గంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులందరూ కూడా థియేటర్ల వద్ద ఎప్పుడు అని కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది సేపట్లో ఫ్యాన్స్ తో అయితే ప్రారంభం అవుతుంది. ప్రీ రిలీజ్ కోసమైతే అందరూ కూడా అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద చేరుకొని డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. చెప్పాలి. ఇది ఉన్న పరిస్థితి. కాకినాడ నుంచి.